కొందరు మహిళలు నాతో అంటారు ఏమిటంటే, నా కొడుకు ఎప్పటికీ నా వాడే అని. అప్పుడు నేను అడుగుతాను, మీ భర్త కూడా వాళ్ల అమ్మకు చెందిన వాడేనా? మీ భర్త వాళ్ల అమ్మ దగ్గరే ఉంటే మీరు ఓర్చుకోగలరా? మీ భర్త వాళ్ల తల్లికి కాలేకలేకపోయారు కదా, మరి మీ కొడుకు ఎలా మీకు మాత్రమే చెందగలడు? ఎలా సాధ్యమవుతుందా చెప్పండి? నియమం ఒకటే, ప్రకృతి ఒకటే, సృష్టి విధానం కూడా అదే. ప్రకృతిలో పక్షిపిల్ల ఎంతకాలం తల్లి పక్షితో ఉంటుంది? ఎగరడం నేర్చుకునేంతవరకే. అది ఎగిరిపోతుంది. అలాగే దూడ ఎప్పుడూ ఆవు దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తుంది. ఆ దూడ ఇప్పుడెక్కడుంది? దానికి పాల అవసరం లేకపోయిన రోజు నుండి అది తిరిగి ఆవువైపు చూడదు. ఈ పిల్లలు ఎప్పటికీ మన దగ్గర ఉండరు. మరి ఎందుకు వీళ్ల కోసం అంతగా మమకారం పెంచుకుంటున్నారు? అవును, మనిషిగా మన బాధ్యత ఉంది కాబట్టి ప్రేమతో మంచి విద్య ఇవ్వాలి, మంచి పెంపకం ఇవ్వాలి. కాని ఈ ఆశ మాత్రం పెట్టుకోకండి. ఇక్కడ ఎవ్వరూ ఎవరివాళ్లు కాలేరు. ఇక్కడ ఎవ్వరూ ఎవరికీ శాశ్వతంగా ఉండరు. మీరు మరియు మీ సత్యం, ఇవే మీకు తోడు. ఇంకెవరి మీద ఆధారపడకండి.